వైజాగ్లో టీడీపీ భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్న సభ 6 లక్షల మంది జనాభా సేకరణ, వేలాది కార్లు, వేలాది బస్సులతోటి చాలా రైళ్లు కూడా వేసి పెద్ద ఎత్తున నిర్వహించాలని భావించింది. ఆ సభ యొక్క మొత్తం క్రెడిట్ని లోకేష్కే వచ్చేటట్టుగా ప్రొజెక్ట్ చేయాలని, నెక్స్ట్ టీడీపీ లీడర్గా లోకేష్ని ఇప్పటి నుంచే ఒక ప్రొజెక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి టీడీపీ భావించింది. అందుకే పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని చెప్పి కూడా ముందుగా చెప్పింది. కానీ తర్వాత యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆహ్వానించింది. దానికి రెండే కారణాలు. ఒకటి, పవన్ కళ్యాణ్కి సందేహాలు రావడం, తనని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి, ఇంకా విషయాలు డిసైడ్ చేయలేదని చెప్పి. రెండవది, పవన్ కళ్యాణ్ రాకపోతే ఎంత ఖర్చు పెట్టినప్పుడు కూడా ప్రజల్ని సేకరించడం సాధ్యం అవుతుందా? ఒక సాధ్యమైనా కూడా వాళ్ళంతా డబ్బులు తీసుకుని నీరసంగా వచ్చేవాళ్లే, కానీ పవన్ కళ్యాణ్కి వచ్చినంత వేగంగాను ఉద్వేగంగాను ఆ సభ జరగదని చెప్పే సందేహం వచ్చే పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆహ్వానించడం జరిగింది.